ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. కొన్ని ప్రేమ కథలు దూరంగానే పుడతాయి, దూరంలోనే ఉంటాయి. ఈ విశ్వంలో సూర్యుని భూమి దూరం నుంచే ప్రేమిస్తూ, సూర్యుని చేరాలని తాపత్రయపడుతూ, చేరలేక తన చుట్టే తిరుగుతూ ఉంటుంది. అలాగే మీరాబాయి అనే కవయిత్రి కొన్ని శతాబ్దాల క్రితం జీవించిన శ్రీకృష్ణుణ్ణి ప్రేమించింది. వీళ్ళిద్దరి మధ్య దూరం కూడా దగ్గర కాలేనిది. అలాగే ఈ భాగ్యనగరంలో ఒకే కాలనీలో ఉంటూ వాసు అనే అబ్బాయిని దూరం నుంచే ప్రేమించిన మీరా కథే మీరా పర్వం. రూపాయింటి అమ్మ, క్రికెట్ ఆనికి పోతా. లేవురా, అయినా క్రికెట్ ఆడేందుకు పైసలు ఎందుకురా? ఉత్తిగానే అమ్మా. బెట్టింగ్ అయితే అస్సలు ఇయ్యరా. ఉంటాయి చూడమ్మా. పోయిన ఆదివారం 5 రూపాయలు ఇచ్చిన. ఏం చేసినావు అవన్నీ? అవి ఎప్పుడో అయిపోయినాయి అమ్మా, ఇప్పటిదాకా ఉంటాయా? ఏదో 20 రూపాయలు ఇచ్చినట్టు వారం రోజులు రానికి. చూడమ్మా. నా దగ్గర కూడా అయిపోయినాయి, లేవు. పో నడు. నువ్వు ఇట్లనే అంటావమ్మా, అక్కడికి తీస్తావు, నేను ఎప్పుడు అడిగినయ్యో. కళ్ళల్లా కారం కొట్టక చాలా రోజులైతుంది. ఆ పైసలొద్దు ఏమొద్దు, ఆ కారం నీ కూరలు వేసుకొని నువ్వే తిను. రే, ఎందుకురా అమ్మని పొద్దు పొద్దున్న ఇబ్బంది పెడుతున్నావు? అమ్మా, టిఫిన్ తినే టైం లేదమ్మా, నాకు ఎగ్జామ్కి లేట్ అవుతుంది. కొంచెమన్నా తినిపోవే. 5 నిమిషాలు లేట్ అయినా గేట్ మూసేస్తారమ్మా. సరే వెళ్ళు మరి, మధ్యాహ్నం త్వరగా వచ్చి తినేసి నేను డ్యూటీకి వెళ్ళిపోతా. సరే అమ్మా. ఒక్క నిమిషం, ఒకటి గుర్తొచ్చింది. నీ ఎగ్జామ్ కోసం ప్రేయర్ చేసిన పెన్ను తీసుకొచ్చా. దీంతో ఎగ్జామ్ రాయి, బాగా రాస్తావు. అక్కకేమో కొత్త పెన్ను, నాకేమో కూరల కారం. నాకు ఇటువంటివన్నీ నచ్చవని తెలుసు కదమ్మా. అదేంటి అలా మాట్లాడుతున్నావు? నీకోసం స్పెషల్గా ప్రేయర్ చేసి తీసుకొస్తే. ఇప్పుడేంటి, దీంతో రాస్తే నేను చదవని జవాబులు కూడా రాసేస్తానా? చదవని జవాబులు రాస్తావని కాదమ్మా, వచ్చినవి బాగా రాస్తావని. అలాంటప్పుడు ఏ పెన్తో రాసినా ఒకటే కదమ్మా. మీరా? సరే, నీకోసం తీసుకుంటా. తీసుకో. అయ్యో కూర. ఆల్ ద బెస్ట్ అమ్మా, ఎగ్జామ్ బారాయి. సరే అమ్మా, బాయ్. అక్క ఒక రూపాయింటి అక్క. నా దగ్గర లేవురా. నీ దగ్గర ఉంటే అని నాకు తెలుసక్క. నిజంగానే నా దగ్గర లేవురా, నాకు ఎగ్జామ్కి లేట్ అవుతుంది. పక్కకు జారు. ఇన్ని రోజులు దొరకకుండా ఇక్కడ దాక్కున్నావా?
చెప్పండి సార్, మీకు ఎలాంటి యాంటిక్స్ కావాలి? మొఘల్ సామ్రాజ్యం లాంటి యాంటిక్స్ కావాలా, లేకపోతే గ్రామ్ ఫోన్, టెలిఫోన్ లాంటివి కావాలా? నాకు వాసు అనే యాంటిక్ కావాలరా. విష్ణు, ఎన్ని రోజులైందిరా నేను చూసి. ఎప్పుడొచ్చావు సౌదీ నుంచి? 3 రోజులైంది మా ఫ్లైట్ దిగి. అవునా? ఏంటి ఇలా చెప్పబెట్టకుండా సడన్ గా వచ్చావు? అవన్నీ చెప్తా గాని పద ముందెళ్ళి గాలి పీల్చుకుంటూ మాట్లాడుకుందాం. నువ్వేం మారలేదురా, రావడమే గాలి గురించి మాట్లాడుతున్నావు. తెలిసిందే గారా మన గురించి. సరే ఒక నిమిషం. రాము, సాయంత్రం వరకు షాప్ లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. నేను ఈ ఫ్లూట్ కి కార్బన్ డేటింగ్ టెస్ట్ చేయించుకొని వస్తా, సరేనా? సరే అన్నా. పదరా. ఆహా, ఎన్ని రోజులైందిరా నీతో ఇలా గాలి పీల్చి. నీకెన్ని రోజులైందో నాకు కూడా అన్ని రోజులైందిరా. ఫ్రెండ్ వీరా. సరే గాని నీకు సౌదీలో పని అవన్నీ ఎలా నడుస్తున్నాయి? బాగానే పని చేపించుకుంటున్నారు, బాగానే డబ్బులు ఇస్తున్నారు. నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తున్నావేంద్రా? సైట్ కొడుతున్నావా? ఏ అదేం లేదురా. సరే గాని నీ పనులు ఎలా నడుస్తున్నాయి? ఏం నడవడం రా, ఏదో తప్పలేని పడవలా అలా నడుస్తుంది. నడిపిస్తున్నా. సరే నువ్వు పని చెయ్యి, నువ్వు కూడా నాతో పాటు దుబాయ్ వచ్చి ఇద్దరం కలిసి పని చేసుకొని పైసలు సంపాదించుకుందాం, ఎంజాయ్ చేద్దాం. ఇంతకీ నీ దగ్గర పాస్పోర్ట్ ఉందా? ఉందిరా. అయితే నేను వీసా రెడీ చెప్పిస్తా, ఇద్దరం కలిసి సెట్ అయిదాం. ఓకేనా? సరే పోదాం పదా. మీరా, ఏంటే? నువ్వు రాసింది కొంచెం చూపించవే. పేరు, హాల్ టికెట్ నెంబరే రాశానే, ఇంకేం రాయలేదు. పర్లేదు, అదే చూపించవే. అయ్యో కర్మ, రాసుకోవే. ఆహా, ఇంత ఈజీగా చిట్టీలు ఎలా కొడుతున్నారా? సార్ 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 నాది కాదు సార్, ప్లీజ్ సార్, అది నాది కాదు సార్. నీది కానీ నీ దగ్గర ఎందుకున్నారా? సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్. అయ్ చూడకుండా రాయ్. బొక్కలే నా దగ్గర ఇంకా ఉన్నాయి. ఇంకెవరి దగ్గర చిట్టీలు ఉండే తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి. లేదనుకో, నాకు కానీ దొరికారనుకో, ఇదే మీరు రాసే చివరి ఎగ్జామ్ అవుతుంది. అయ్యో మర్చిపోయి నా బ్యాగ్ తీసుకొచ్చానే, ఇప్పుడు ఎలా? రావద్దు, నా దగ్గరికి మాత్రం అస్సలు రావద్దు. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అవ్వట్లేదు. నువ్వేంట్రా 5 పేజీలు రాసావు?
మీరు క్వశ్చన్ పేపర్ ఇవ్వకముందే రాయడం స్టార్ట్ చేశాను సార్. అలా ఎలా రాసావురా? ఎగ్జామ్స్ లో ఆన్సర్స్ రాయాలని ఏం లేదుగా సార్, పేపర్ నల్లబట్టడం కోసం ఏదో సినిమా స్టోర్ రాసినా సరిపోతుందిగా. 35 పేజీలో 35 మార్కులు అయితే పాస్ అవ్వచ్చు. మనకెందుకు సార్ క్వశ్చన్ పేపర్, ఎవరికోరికి పోండి. చిట్టీలు పెట్టకుండా నీ సొంత తెలివితో రాస్తున్నా చూసావా? గ్రేట్ రా, రాసే నువ్వు రాసే. ఏందమ్మా గాల్లో ఎగ్జామ్ రాస్తున్నావేంటి? ఎగ్జామ్ వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్ తీసుకురావద్దని తెలీదా? అంటే సార్ ఎగ్జామ్ కి టైం అవుతుందనే టెన్షన్ లో మర్చిపోయి తీసుకొచ్చేసాను సార్. ఓ మర్చిపోయి హ్యాండ్ బ్యాగ్ ఒకటే తీసుకొచ్చావా, లేదంటే గైడ్లు కూడా ఏమైనా తీసుకొచ్చావా? సిగరెట్ ప్యాకెటా? మీరా బ్యాగ్లో సిగరెట్టా? పరీక్షలకు చిట్టీలు తీసుకొచ్చే వాళ్ళని చూసాం, పల్లీలు కారా తెచ్చుకొని తినేవాళ్ళని చూసాం, ఆఖరికి పిల్లల్ని ఎత్తుకొని వచ్చి ఎగ్జామ్ రాసే వాళ్ళని కూడా చూసాం. నువ్వేంటే ఏకంగా సిగరెట్ ప్యాకెట్టే తీసుకొచ్చావు? అయినా నువ్వెప్పుడు సిగరెట్ తాగడం మొదలెట్టావే? నీ బ్యాగ్లో సంవత్సరం అంతా పుస్తకాలుంటాయి కదా, నువ్వెప్పుడైనా తీసి చదివావా? ఓ అలా వచ్చావా? అయితే నువ్వు సిగరెట్ తాగో, బ్యాగ్లో పెట్టుకుంటావు అంతేనా? అంతే. ఎందుకలా పెట్టుకుంటావే? చిన్నదానికి కూడా కోపంగా చూస్తావేంటే? నేను నీ ఫ్రెండే కదా, చెప్పొచ్చు కదా ప్లీజ్. నీకు వాసు తెలుసు కదా, తన సిగరెట్ ప్యాకెటే అది. వాసు నీకిచ్చాడా? లేదు. ఓహో అర్థమైంది. దొరికిన ధూమపానానికి దూరంగా ఉండే ప్రేమ దర్శనం. అయినా ఎప్పటి నుంచో చెప్తున్నావు వాసు అంటే నీకు ఇష్టమని. అంతగా ఏముంది అతనిలో? మళ్ళీ సైలెన్సా? ఎందుకే? అడుగుతున్నా కదా, చెప్పవే. ఎప్పటి నుండి ఇష్టపడ్డం మొదలు పెట్టానో తెలియదు కానీ మా అమ్మ పనిచేసే ఫౌండేషన్కి తను ప్రతి నెల డొనేషన్స్ ఇస్తున్నాడని తెలిసినప్పటి నుండి రెస్పెక్ట్ కూడా పెరిగింది. అందులో ఏముంది, చాలా మంది అలా డొనేట్ చేస్తారు కదా. నిజమే, కానీ అతనికొచ్చే చాలని 2000 జీతంలో సగం డొనేట్ చేస్తున్నాడంటే అతనికి ఆర్ఫన్స్ అన్నా చదువన్నా ఎంత ఇష్టమో అర్థమవుతుంది. అలా అతను ఇష్టపడ్డానికి అదొక్కటే రీజన్ కాదు, ఇంకేదో సంథింగ్ ఉంది. ఓకే, అతని మంచితనం నీ ప్రేమను గెలిచిందన్నమాట. మరి సిగరెట్ తాగడం చెడ్డ అలవాటే కదా. ఒక మనిషిని మనం ఇష్టపడుతున్నామంటే అతనిలో ఉన్న మంచితో పాటు చెడు అలవాట్లను కూడా ఇష్టపడాలి. హే తమ్ముడు, పీచ్ మిఠాయి. ఇన్ని డబ్బులు నీకెక్కడివిరా? నాన్న పాత బండి టైర్లు అమ్మేసినాక. అన్నీ చూసినా ఇదొక్కటి నచ్చింది. ఎంత అన్నా ఇది? 23,000 సార్. ఏంది ఈ డొక్కు రేడేకి 23,000? అవును సార్. ఏందానా మీ షాప్లో ఏదో పాత సామాన్లు తక్కువలో దొరుకుతున్నాయని వస్తే మరీ ఇంత రేట్ చెప్తున్నావు ఏందానా? మాది పాత వస్తువుల షాప్ కాదు సార్, యాంటిక్ ప్రాపర్టీ షాప్. ఇలాంటి వస్తువులకి వయసు పెరిగే కొద్దీ విలువ పెరుగుద్ది. మరి యాంటిక్ సామాన్లకి ఎందుకింత వాల్యూ? ఇలాంటి వస్తువులకి పుట్టడం చావడం అనేది ఉండదు సార్, భాగాలుగా విడిపోవడం కలపడం మాత్రమే ఉంటుంది. అలా కలిపిన వస్తువు కొన్ని సంవత్సరాలుగా ఉంటే వచ్చే తరానికి జ్ఞాపకంగా మారుతుంది. ఆ జ్ఞాపకం విలువే సార్ దీని రేటు. ఓహో అర్థమైంది, యాంటిక్ విలువ.
కానీ నా జేబులో అంత విలువ లేదు, మళ్ళీ వచ్చి తీసుకుంటాలే. పొద్దు పొద్దున్న సూతి. ఏంటమ్మా నువ్వు? వాడి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్ముతూ ఉంటే పట్టించుకోవట్లేదు. ఏమమ్మేశావురా నువ్వు? ఏం లే అమ్మా, నాన్నది తుప్పు పట్టిన బండి రిమ్ అమ్మేసిన. ఎప్పటి నుంచో బయట పడుండే కదా. పర్లేదులే. వాడు మనకు తెలియకుండా ఇంట్లో వస్తువులు అమ్మేస్తుంటే పర్లేదంటావేంటి నువ్వు? వాడు ఐస్ క్రీం కోసమో చిరుతిళ్ళ కోసమో అమ్మేశాడు దాన్ని. వదిలేయమ్మా. ఏంటమ్మా నువ్వు అంత సులభంగా తీసుకుంటున్నావు? మీ నాన్నవి తుప్పు పట్టిన వస్తువులు నేనెప్పుడో పారేద్దామనుకున్నా. అవి ఇప్పుడు వాడు అమ్మేశాడు అంతే. అవి ఉండడం వల్ల అనవసరమైన బరువు ఇంట్లో మనసులు. అమ్మా, ఇవన్నీ నీకిప్పుడు అర్థం కావు, టైం పడుతుంది. పదిహేడు 2/2002. ఈరోజు ఒక భయం, 2 కోపం, 3వది రియలైజేషన్తో గడిచాయి. భయమేమో ఎగ్జామ్లో, కోపం తమ్ముడి మీద, అమ్మ మాటల్లో రియలైజేషన్. రేపెలాంటి ఎమోషన్స్ ఎదురవుతాయో చూడాలి మరి. రే వాసు, వీడు మన కాలనీ రోజాని ప్రేమించమని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నాడు రా. పాపం రా అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చి నాతో చెప్పింది. ఇదిగో వీడు రాసిన లెటర్. రోజా, నువ్వు నన్ను ప్రేమించకపోతే నీ గురించి ఎవరితోనో తిరుగుతున్నావని మీ ఇంటికి ఉత్తరాలు రాస్తా. మీ చెల్లి కూడా నా వైపు చూస్తూ నవ్వుతుంది. నువ్వు ప్రేమించకపోతే మీ చెల్లి సంగతి చూస్తా. ఏం మనిషివిరా నువ్వు? ఇలా ప్రేమించమని బ్లాక్మెయిల్ చేస్తే ఏ అమ్మాయి మాత్రం ప్రేమిస్తుంది? ఇవన్నీ చేసే అమ్మాయి దృష్టిలో ప్రేమంటేనే అసహ్యం కలిగేలా చేసావు కదరా. ప్రేమే బాధలన్నిటికీ కారణం అనుకుంటుంది. నా లవ్ ఇలాగే ఉంటది, నేను ఇలాగే లవ్ చేస్తా. అయినా లవ్ ఇలా చేయాలి చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? రేయ్ కొట్టకరా, దెబ్బలతో మాటిన రకం కాదు ఈడు. అది రాకీగడంటే అప్పుడే భయపడిన స్టార్ట్ చేశారా? రేయ్ వీడిని ఏదో ఒకటి చేయాలరా, ఏదో ఒకటి చేసి వీడికి బుద్ధి తెప్పించాలి. ఏం చేద్దాం? అరే వీడు రాసినట్టే మనం కూడా వీడి గురించి చెత్తగా లెటర్ రాసి వీడింటికి పంపిద్దామా? లెటర్ రాయడం ఎందుకురా, డైరెక్ట్ గా వీడినే వీళ్ళింటికి తీసుకొని వెళ్ళి వీడు చేసిన గొప్ప గొప్ప పనులన్నీ వీళ్ళ అమ్మ నాన్న ముందు చెప్దాం. అన్నా ఇంటి దాకా ఎందుకన్నా? ఏంట్రా ఇంటికనేసరికి మొక్కల్లో హావభావాలన్నీ మారిపోయాయి? అన్నా ఇంటికి వద్దన్నా, ఇంట్లో నాకు మంచి పేరుందన్నా. మా ఇంట్లో తెలిస్తే మా అమ్మ నన్ను బాధపడతారన్నా. మరి అమ్మాయికి మాత్రం మంచి పేరు లేదా? తన పేరు ఎలా చెడగొడతావురా? అన్నా మీకు దండం పెడతాన్నా, మా ఇంట్లో మాత్రం చెప్పొద్దన్నా. రోజానే కాదు, అసలు నా జీవితంలో అసలు ఏ అమ్మాయి వెంట పడనన్నా. ప్లీజ్ అన్నా, ప్లీజ్. రే ఏమాలోచిస్తున్నావే అంతలా? దేని గురించి? ఏం లేదమ్మా, ఊరికే అలా కూర్చున్నా. లేదు, ఏదో జరిగింది చెప్పు. నిజంగా ఏం లేదమ్మా. ఏదో జరిగితేనే అలా ఉంటావు. చెప్పు, ఏం జరిగింది? ఏమైంది? అబ్బా చాయ్ నోడిపోయిందా? అచ్చా, ఇవన్నీ చేసే అమ్మాయి దృష్టిలో ప్రేమంటేనే అసహ్యం కలిగేలా చేసావు కదరా. ప్రేమంటే నాకు బూతులా ముద్ర వేశావు. ప్రేమ అనేది భూత, ప్రేమే బాధలన్నిటికీ కారణం అనుకునేలా చేసావు కదరా. ప్రేమే బాధలన్నిటికీ కారణమా?
మా ఫ్రెండ్ ఒక అబ్బాయిని చాలా ప్రేమించింది, కానీ ఆ అబ్బాయికి ప్రేమ మీద మంచి ఒపీనియనే లేదు. ప్రేమంటేనే అసహ్యం. ప్రేమే జీవితాల్ని నాశనం చేస్తుంది, ప్రేమే బాధలన్నిటికీ మూలమని ఇంకొకరితో చెప్తుంటే విన్నాను. అదే ఆలోచిస్తున్నాను. హంతకుడైనా ప్రేమికుడు అవ్వచ్చేమో కాని ప్రేమ మీద గౌరవం లేనోడు ప్రేమికుడు కాలేడమ్మా. అతను అలాంటివాడే కావచ్చు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటమ్మా? వీలైతే దూరం పెట్టమని చెప్పమ్మా, లేకుంటే మనలా అవుద్ది పరిస్థితి. మీ నాన్న నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మీ నాన్న కోసం ఇంట్లో వాళ్ళను వదిలేసి వచ్చాను. మీ ఇద్దరు పుట్టాక మీ నాన్నకేమనిపించిందో ఏమో, ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడమే ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఇలాంటి వాళ్ళే మీ నాన్నలాంటి వాళ్ళలా తయారవుతారు. మీ ఫ్రెండ్ బాధపడ్డా పర్వాలేదు, ఇక తనని వదిలేమని చెప్పు. నువ్వు ఎక్కువగా ఆలోచించకు, అర్థమవుతుందా? తను మంచోడు చెడు అలవాట్లున్నోడు అనే విషయం పక్కన పెడితే అసలు తనకు ప్రేమ మీద గౌరవమే లేదు. అలాంటోన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అతను మా నాన్నలా మారిపోతే? మీరా, వాసు. మీరా, వాసు. నీ పేరు పక్కన నా పేరు ఎంత బాగుందో. మన పేర్లు కలిసినంత ఈజీగా మనం కూడా కలిస్తే బాగుంటుంది కదా. నా ప్రేమ నన్ను దాటి నీ దగ్గరికి ఎప్పుడు వస్తుందో, ఒకవేళ వచ్చినా నీకు నచ్చుతుందో లేదో. ఇప్పుడు ఏం చేయాలి? నా ప్రేమ ఇంకా మొక్క దశలోనే ఉంది కదా, ఇప్పుడే తుంచేస్తే మంచిది. బృందావనం, సంధ్యా సమయం. ఆ రోజు జరిగిన గొడవలో రుక్మిణిని కృష్ణుడు అపార్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నట్టు నటించాడు. ఈ విషయం తెలుసుకున్న మీరాబాయి కృష్ణుడి మీద చిన్నగా కోపం పెంచుకోసాగింది. ఆ తరువాత ఏం జరిగిందంటే, నేను ఎలా అతని ఆలోచన నుండి బయటికి రావాలి? నేను ఎలా మర్చిపోవాలి? అనవసరంగా తన గురించి పూర్తిగా తెలియకుండా ఇష్టపడ్డాను. ఇప్పుడు ఏం చేస్తే నా బాధ తగ్గుతుంది? సహస్రాతో చెప్దామా? సలహా ఇస్తుందేమో. నా బాధ కొంచెమైనా తగ్గుతుంది. వద్దులే, ఒక పని చేద్దాం, డైరీలో రాసుకొని మర్చిపోదాం. అతని పేరు వాసుదేవ్. అతను మా కాలనీలోకి వచ్చి 4 సంవత్సరాలు దాటిందనుకుంటా. వాసు మంచితనానికి అంతు లేదు, వ్యక్తిత్వానికి మరకలేదు. తనని చూసినప్పుడల్లా తెలియకుండానే నా మనసు తనతోనే వెళ్ళిపోయేది. ఎంత ఆకర్షించినా భూమి మీద చందమామ రాకుండా ఎలా ఉంటుందో నేను అలాగే ఉండేదాన్ని. ఏంటి సార్ ఇది? మీ దగ్గర యాంటిక్ పీస్ కొంటారని తీసుకుని వచ్చా. విగ్ యాంటిక్ ఏంటి సార్? విగ్గా? విగ్గే అని అంత సింపుల్గా తీసేకు. ఇది మా తాత ముత్తాతల తల వెంట్రుకల నుంచి చేసిన విగ్. ఇది దానికన్నా యాంటిక్ పీస్ ఏముంటుందయ్యా? సార్, యాంటిక్ అంటే వస్తువులు, వెంట్రుకలు కాదు. అవన్నీ నాకు తెలియదయ్యా. పాతది అంటే యాంటిక్ అని నువ్వే చెప్తూ ఉంటావు. ఇది చాలా చాలా పాతది, అంటే చాలా యాంటిక్. ఇది నా దగ్గర తప్ప ఎక్కడ దొరకదు. నేను కూడా అదే చెప్తున్నా సార్, ఇది మీకు తప్ప ఎవరికి ఉపయోగపడదు.
తీసుకోండి అయ్యా, ఏదో కలెక్షన్లో పడేయండి. సార్ మీకు దండం పెడతాను, మా ఓనర్ చూసి నన్ను చంపేస్తాడు. తీసుకెళ్ళండి సార్. నువ్వు చచ్చిపోయినా పర్లేదు, కానీ కొనుక్కోండి, బాగుంటుంది. ఇందాక దండం పెడతా అన్నాను కదా, ఇంకొక నిమిషం ఇక్కడే ఉంటే ఏం చేస్తాను కూడా తెలీదు. నువ్వు అంత రిక్వెస్ట్ చేస్తే నేను ఉంటానా? వెళ్ళిపోతా. ఏయ్ ఆంటీ అమ్మా, నీతో మాట్లాడాలి. కూర్చో. ఏమైంది? నేనొక నిర్ణయం తీసుకున్నానమ్మా. పుట్టడం, పెరగడం, చదవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, వాళ్ళని పెద్ద చేయడం, ముసలితనం, మరణం, మళ్ళీ పుట్టే పిల్లలకి ఇదే సైకిల్. ఇక వీటి మధ్యలో ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలుసు. ఇందులో ప్రేమ అనేది స్వచ్ఛంగా ఉంటే జీవితం అందంగా ఉంటుంది, కానీ కలుషితమైతే జీవితం భారంగా ఉంటుంది. ఏంటి సడన్గా ఈ మార్పు, ఫిలాసఫీ? సడన్గా ఏం లేదమ్మా, మెల్లమెల్లగా లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది. అంటే విరక్తి, వైరాగ్యమా? కావచ్చమ్మా, తెలీదు. సరే, ఇంతకు నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఐల్ బికమ్ ఎ నన్. నేను నన్గా మారాలనుకుంటున్నా. నిర్ణయం మంచిదే, కానీ ఆలోచించాలి. ఈ వయసులో నన్గా మారడానికి వయసుతో సంబంధం ఏముందమ్మా? అవును, వయసుతో సంబంధం లేదు, కానీ అర్థం చేసుకోవాలి. వైరాగ్యం ఒకటే కారణం కాకూడదు. ప్రపంచంలో ప్రేమ అంటే తల్లిదండ్రులది, పిల్లలది, ప్రేమికులదే కాదు. ప్రేమకి అనేక రూపాలున్నాయి. ప్రజలకి, రోగులకి, సమాజానికి మనస్ఫూర్తిగా సేవ చేయడమే నిజమైన ప్రేమ. అలా సేవ చేసే లక్షణం ఉంటేనే నన్గా మారాలి. సరే, నిర్ణయం నీ ఇష్టం. ఎందుకంటే యు ఆర్ ఎ మేజర్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. నువ్వు కోరుకున్నదే జరగబడునుగాక. ఆమేన్. రే మామా, నీ వీసా పేపర్ వచ్చిందిరా, ఇదిగో. ఇక మనం పార్టీ చేసుకోవాల్సిందే. ఏమైందిరా, వీసా వచ్చిన ఆనందం నీ మొహంలో లేదు? ఏంటో తెలీదురా, సౌదీ వెళ్దామని డిసైడ్ అయిన దగ్గర నుంచి మనసులా లేదు. అసలు ఏం జరిగిందిరా? మీరా ఒకే కాలనీలో ఉన్నప్పుడు తెలియలేదు, కానీ తన దగ్గర నుంచి దూరంగా వెళ్తుంటే మాత్రం ఎందుకో బాధగా ఉంది. ప్రేమిస్తున్నావా?
తను లేకుండా నేను ఉండలేను అనే దాని పేరు ప్రేమ అయితే నేను తన్ని ప్రేమిస్తున్నాను రా. అయితే తనకు చెప్పేయచ్చు కదరా. చెప్పేయచ్చు, కానీ ఒకసారి తనకు చెప్పిన తర్వాత తనకు నా మీద అలాంటి ఫీలింగ్ లేదని చెప్తే నేను తట్టుకోలేనురా. ఓహో, అందుకేనా ఇన్ని రోజులు చెప్పకుండా దాచుకున్నావు? వెనకటికి నీలాంటోడే ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో రాయకుండా ఉండిపోయాడంట. నువ్వు ఆమెకు చెప్తేనే కదరా తెలిసేది. నా ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలీదు. ఈ సిటీకి వచ్చి ఇలా ఈ యాంటిక్ షాప్లో ఎందుకు పనిచేస్తున్నాను కూడా తెలీదు. ఇప్పటివరకు నా జీవితంలో జరిగిందంతా నేను అనుకొని చేసింది కాదు. అలాగే ప్రేమ కూడా నా జీవితంలో రాసి పెట్టుంటే అదే జరుగుతుందిరా. ఓ, చెప్పడం చేత కాక రాసుంటే గీసుంటే అని మాట్లాడుతున్నావా? రాసుంటే అన్నీ జరగవురా. ధైర్యంతో ముందడుగు వేస్తేనే మనం అనుకున్నది జరుగుతుంది. అయినా ఆగిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు కరెక్టుగా టైం చూపిస్తుంది. కానీ నువ్వేంటో ఇంకా వెనకబడిపోయి ఉన్నావు. మీరా, మీరా, మీరా. అమ్మా, మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారమ్మా? సహస్ర, అంత అవసరం ఏమొచ్చింది అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? అది అది ఫస్ట్ నువ్వు రిలాక్స్ అవ్వు. వాసు నీకోసం కాలనీ అంతా ఎతుకుతున్నాడే. అర్జెంట్గా నీతో ఏదో మాట్లాడాలంట. అయినా నేను అతని మొహం కూడా చూడొద్దని డిసైడ్ అయ్యాను. ఎందుకే అలా? అసలు ఏం మాట్లాడుతున్నావే? నీకు చెప్పేంత టైం లేదే. నాకు చర్చ్కి లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. చర్చ్కా? అసలు చేతిలో బ్యాగ్ ఏంటే? అవన్నీ నీకు తర్వాత చెప్తాను. నువ్వు ఒక నిమిషం ఆగు. ఆ వాసు ఈరోజే సౌదీ వెళ్ళిపోతున్నాడంట. ఈ ఈవినింగ్కే ఫ్లైట్ ఉందంట. నీ వస్తువేదో అతని దగ్గర ఉందంట. ఇదే చివరి ఛాన్స్ నువ్వు అతన్ని కలవడానికి. నా వస్తువు తన దగ్గరుందా? ఇదిగోండి డబ్బులు.
మా టేప్ రికార్డర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? మీ తమ్ముడు 2 రోజుల క్రితం మా షాప్లో అమ్మేశాడంట. ఈ టేప్ రికార్డర్ మీకు ఇచ్చి మీతో మాట్లాడదామని మీకోసం మీ ఇల్లు, కాలనీ మొత్తం వెతికాను. టేప్ రికార్డర్ తిరిగిచ్చినందుకు చాలా థ్యాంక్స్. డబ్బులు ఎంతైందో చెప్తే తిరిగిచ్చేస్తాను. మీరా అందులో ఉన్న మాటలు, పాటలు అన్నీ విన్నాను. అతని పేరు వాసుదేవ్. అతను మా కాలనీకి వచ్చి 4 సంవత్సరాలు దాటిందనుకుంటా. అతని మంచితనానికి అంతులేదు, వ్యక్తిత్వానికి మరకలేదు. తనని చూసినప్పుడల్లా తెలియకుండానే నా మనసు తనతోనే వెళ్ళిపోయేది. ఎంత ఆకర్షించినా భూమి మీదకు చందమామ రాకుండా ఎలా ఉంటుందో నేను కూడా అలాగే ఉండేదాన్ని. అలా దూరం నుండి చూసి పెరిగిన ప్రేమకి ఒక చేదు అనుభవం ఎదురైంది. దూరపు కొండలు నునుపు అన్నట్టు దగ్గరికొచ్చి చూస్తే తెలిసింది అతని విషపు ఆలోచనలు. ప్రేమ ఒక హింస, ప్రేమ జీవితాల్ని నాశనం చేసే ఆయుధం అని తను అంటుంటే నా గుండె గడియారం ఆగిపోయింది. తరువాత మెల్లగా అర్థమైంది, హంతకుండైనా ప్రేమించొచ్చు కానీ అసలు ప్రేమ మీద గౌరవం లేని వాణ్ణి ప్రేమించలేం. అలా నా ప్రేమ కథ పుట్టక ముందే అంతమైంది. ఈ రోజుతో నా మీద ఇష్టం ఉందా లేదా అన్న అనుమానానికి ఈ టేప్ రికార్డరే సమాధానం ఇచ్చింది. దీన్ని కనిపెట్టాక ఆ సైంటిస్ట్ ఎంత సంతోషపడ్డాడో నాకు తెలియదు, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను అంతకంటే ఎక్కువే సంతోషపడ్డా. వాసుగారు, మీ మీద నా ఫీలింగ్స్ అన్నీ అప్పుడు బ్రతికుండేవి, కానీ ఇప్పుడు అవన్నీ చచ్చిపోయాయి. నా మీద ఫీలింగ్స్ ఎందుకు పోయాయో కూడా నాకు అర్థమైంది. ప్రేమంటేనే అసహ్యం కలిగేలా చేసావు కదరా. ప్రేమంటే నాకు బూతులా ముద్ర వేశావు. ప్రేమే బాధలన్నిటికీ కారణం అనుకునేలా చేసావు కదరా. ఛీ! మీరా ఆ రోజు జరిగిన గొడవ గురించి ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు. అయినా ఇదంతా కాదు, నువ్వు నన్ను ప్రేమించే విషయం నాకు తెలిసింది కదా, మరి నేను నిన్ను ప్రేమించే విషయం నీకు తెలియొద్దా? తెలుసుకునే అవసరం నాకిప్పుడు లేదు, కానీ చెప్పే అవసరం నాకుంది. నేను కాలనీకి వచ్చిన దగ్గర నుంచి నేను రోజూ చూస్తూ ఉండేవాడిని. ఒకరోజు మీ ఫ్రెండ్ సహస్ర మా షాప్లో గ్రామఫోన్ అమ్మబోతుంటే అస్సలు అమ్మద్దని పెద్ద గొడవ చేశావు. అప్పుడు అర్థమైంది మీకు పాత వస్తువుల మీద ఉన్న ఇష్టం. ఆ ఇష్టాన్ని చూసి మీ మీద ఇష్టం పెరిగి అది పెద్దగై ప్రేమ అయింది. వాసు, నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతుంటే హిట్లర్ శాంతి సందేశం ఇచ్చినట్టుంది. ఇలాంటివన్నీ నీకు సూట్ అవ్వవు. అయినా నీ దృష్టిలో ప్రేమ అంటే జీవితాల్ని నాశనం చేసి ఆయుధం కదా. ఇంకెందుకు ఉత్తమొచ్చట్లన్నీ? మీరా ఆ రోజు నిజాన్ని అబద్ధం కప్పేసింది. మీరా నీకెలా చెప్పాలి? ఇంకా నీ మాటలు వినే ఓపిక లేదు నాకు. నాకు చర్చ్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. మీరా
వండ్రస్. ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితంలో ఒకటి కావాలనుకున్నప్పుడు ఇంకోటి వదులుకోవాలి. కావాల్సిన దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలి. మీరా, ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? ఇది నా వీసా మీరా. సౌదీకి వెళ్ళి పనిచేసి డబ్బులు సంపాదించాలనేది నా ఆశ. కానీ ఇప్పుడు ఇది నీకంటే ఎక్కువ అనిపించట్లేదు. ఇంతకు మించి నీకు నా ప్రేమ గురించి ఇంకెలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ప్లీజ్, నువ్వు మాత్రం నన్నుగా మారకు మీరా. నన్ను నువ్వు తిరిగి ప్రేమించకపోయినా పర్లేదు మీరా, కానీ నా మీద ద్వేషంతో నిన్ను నువ్వు శిక్షించుకోకు. ప్రేమనే యాంటిక్ నాకు దొరికింది. దానికి వెలగా నా జీవితాన్ని ఇచ్చేస్తా. ఆ ద్వాపరయుగంలోని శ్రీకృష్ణుణ్ణి కలియుగంలో మీరాబాయిని విధి ఎలాగూ కలపలేకపోయిందని ఈ మీరా వాసుదేవుల స్వచ్ఛమైన ప్రేమని విదే కలిసేలా చేసింది. ఇంతటితో ఈ ప్రేమ పర్వం సంపూర్ణం.